దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం 130కి పైగా రైళ్లు పలు మార్గాల్లో నడుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలోనూ పలు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఒకేసారి 10 అత్యాధునిక వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. వాటిలో 2 రైళ్లను సికింద్రాబాద్ కేంద్రంగా నడపనున్నట్లు దాదాపు కన్ఫామ్ అయ్యింది. ఇప్పుడు మరో రూట్లోనూ వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించాలని డిమాండ్ వినిపిస్తోంది. అధిక రద్దీ ఉన్న విశాఖపట్నం, బెంగుళూరు నడుమ వందే భారత్ స్లీపర్ రైలును ప్రవేశపెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నం, బెంగుళూరు, తిరుపతి, చెన్నై మార్గాల్లో నిరంతరం అధిక సంఖ్యలో ప్రయాణీకులు ఉండడం వలన వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని కోరారు. ముఖ్యంగా విశాఖపట్నం, బెంగళూరులో పనిచేస్తున్న ఉత్తరాంధ్ర టెక్ నిపుణులకు వందే భారత్ స్లీపర్ రైలు రాత్రిపూట మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉందన్నారు. విశాఖ, బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు విశాఖ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, సికింద్రాబాద్, బెంగళూరు నగరాలను కనెక్ట్ చేసేలా అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం, సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు దువ్వాడలో షెడ్యూల్డ్ హాల్టింగ్ ఇవ్వాలని రైల్వే అధికారులను రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం దువ్వాడ స్టేషన్ కేంద్రంగా దక్షిణ, పశ్చిమ ప్రాంతాలకు రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఇక్కడ హాల్టింగ్ ఇస్తే పెద్ద సంఖ్యలో ప్రయాణీకులకు మేలు చేస్తుందన్నారు. అటు విశాఖపట్నం, కొల్లం, షిర్డీ, గాంధీధామ్, వారణాసి, చెన్నైకి వెళ్తున్న వీకెండ్ రైళ్లకు ఎక్కువ డిమాండ్ ఉన్న నేపథ్యంలో సర్వీసులను అప్గ్రేడ్ చేయాలన్నారు. ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రస్తుతం 11 కోచ్లతో నడుస్తున్న విశాఖపట్నం, తిరుపతి రైలుకు కోచ్ల సంఖ్యను పెంచాలన్నారు. త్వరలో అందుబాటులోకి రాబోతున్న వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రత్యేకంగా సుదూర రాత్రి ప్రయాణాలకు అనుగుణంగా రూపొందించారు. స్లీపర్ బెర్తులు ఎక్కువ ఆన్బోర్డ్ సౌకర్యాన్ని అందిస్తాయి. ప్రస్తుతం పగటిపూట మాత్రమే నడిచే వందే భారత్ మోడళ్ల మాదిరిగా కాకుండా స్లీపర్ వెర్షన్ అధిక వేగంతో ప్రయాణించనుంది. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఇప్పటికే ఉన్న రైళ్లకు వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తోంది. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు వందే భారత్ స్లీపర్ను ప్రవేశపెట్టడం వల్ల పెరుగుతున్న రద్దీని తగ్గించే అవకాశం ఉంటుంది.